ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుంచి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున కాడి విరగగొట్టబడును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ మెడ మీద నుంచి అతని కాడి విరిచివేయబడును. ఎవరతను? అపవాది. కాడి అనగా పాపపు బంధకాలు, పాపపు బానిసత్వం. లోకంలో చాలా మంది ప్రజలు ఆ పాపపు కాడి కింద బ్రతుకుచున్నట్లుగా చూస్తున్నాం. చిన్నగా ఆరంభమైన అలవాట్లు అవి దురలవాట్లుగా మార్చబడి వారి జీవితంలో ఎంతో శ్రమను, వేదనను, అప్పులను, వ్యాధులను కలగజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆ పాపపు కాడిని, ఆ సాతాను కాడిని విరగగొట్టేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా రకరకాల దురలవాట్లు, రకరకాల పరిస్థితులు, కుటుంబంలో శోధనకరమైన పరిస్థితులు అనేక నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నాయా? ఏ రీతిగా నేను విడిపించబడతాను, ఏ రీతిగా నా కుటుంబీకులు విడిపించబడతారు, ఏ రీతిగా ఈ పరిస్థితి నుంచి తప్పించబడతానని వేదన చెందుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ మెడ మీద నుంచి అపవాది కాడి విరిచివేయబడుతుంది. నీ కుటుంబం మీద నుంచి అపవాది కాడి విరిచివేయబడుతుంది. ఎలా విరిచివేయబడుతుందంటే, నువ్వు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు ఆ కాడి విరగగొట్టబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా, పాపపు జీవితంలో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను. కొద్ది రోజులు నిలవగలుగుతున్నాను, మరి కొద్ది రోజుల్లో పడిపోతున్నాను. ఈ స్థితి నుంచి విడిపించబడాలనే కోరిక నాకుంది, కానీ నేను విడిపించబడలేకపోతున్నాను అని చెప్పినప్పుడు, నీ సొంత ప్రయత్నాల వలన ఎంత మాత్రం కూడా ఆ పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడలేవు, కానీ పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించినప్పుడు ఈ పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడతావని ఆ దైవ సేవకుడు ఒక సలహా ఇచ్చాడు. ఉదయమే లేచి దేవుని స్తుతించి ఆరాధించి పరిశుద్ధాత్మలో ప్రార్థించు. క్రమం తప్పగా నువ్వు ఈ రీతిగా చేసినప్పుడు నీ మీద నా పాపపు కాడి తీసివేయబడుతుందని ఆ దైవ సేవకుడు చెప్పిన మాటను విశ్వసించి విధేయత చూపించి ప్రతి దినం లేచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించినప్పుడు ఆ పాపపు బంధకాల నుంచి ఆ ధనవంతుడు విడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా అనేక రకాలైన కాడిలు అపవాది నీ జీవితంలో పెట్టుండొచ్చు. అప్పులనే కాడి, పాపపు బానిసత్వపు కాడి, దురలవాట్లు, జూదాలు, బెట్టింగ్లు. విడిపించబడాలనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో యోగ్యంగా జీవించాలనుకుంటున్నావు, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావు, పరిశుద్ధ తలంపులు కలిగి జీవించాలనుకుంటున్నావు, కానీ జీవించలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు ఆత్మాభిషేకంతో ఆ కాడి విరగొట్టబడుతుంది. నీ కుటుంబీకుల్లో కూడా అనేకుల వలన ఇటువంటి సమస్యలు కలుగుతున్నాయా? అయితే ఉదయమే లేచి దేవుని స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు. వారి మెడ మీద నుంచి కూడా ఆ కాడి విరగొట్టబడుతుంది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులను బట్టి బాధపడద్దు. నీ కాడి విరిచివేయబడే దినము ఈ దినమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ రోజు నుంచి నువ్వు ఆత్మాభిషేకంతో ప్రార్థించు, నీ కాడి విరగొట్టబడుతుంది. నీ భుజముల మీద నుంచి ఏ బరువు ఉందో ఆ బరువు అంతా కూడా తీసివేయబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఎంతో మంది బిడ్డలు నాయన ఆ పాపపు కాడి కింద తండ్రి, ఆ భుజముల మీద భారములతో ప్రభా జీవిస్తూ ఉంటుండగా తండ్రి నాయన, ఆ భారాల నుంచి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని యొక్క సహాయంతో విడిపించబడ్డానికి సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో నెమ్మది లేని స్థితిలో, సంతోషం లేని స్థితిలో, ఆనందం లేని స్థితిలో బ్రతుకుతున్న నీ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప సంతోషము మీరు దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని రక్షించి శాంతి, నెమ్మది, సమాధానంతో నింపండి. ముఖ్యంగా పాపపు అలవాట్ల నుంచి విడిపించబడలేక బెట్టింగ్లు, చూదాలు, దురలవాట్లు, త్రాగుడు నాయన అనేక రకాలుగా నా తండ్రి అయా బిడ్డలు వ్యసనాలకు లోనైపోయి బయటికి రాలేని పరిస్థితులు ఏ బిడ్డ ఉంటున్నారు. యేసు నామములో కాడి విరగొట్టబడును గాక, అవి తొలగించబడును గాక. ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ ఉన్నాను యేసు నామములో. దేవా దయగలిగిన తండ్రి ప్రతి బిడ్డను విడిపించి వారి కుటుంబాన్ని నెమ్మదితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.